పాలకొల్లు ప్రాంతంలో దైవజనులు మోషే గారు నన్ను కోటానికి పిలిచారు. నేనున్న హోటల్కి ఓ పెద్ద ఆయన వచ్చాడు. సార్, నా పేరు ఇర్మియా అంటే, నా పేరున్న సేవకుడు ఉన్నాడా, ఆయన ముఖం చూద్దామని మీ దగ్గరకు వచ్చాను అన్నాడు. ఆయన చెప్తూ సార్, ఈ పాలకొల్లు ప్రాంతంలో మేము వైశ్య కమ్యూనిటీకి చెందిన వాళ్ళం. వైశ్య కమ్యూనిటీ నుంచి ఎట్లా రక్షించబడ్డారయ్యా? మా ఇంట్లో పనిచేసే పని అమ్మాయి సత్ప్రవర్తన నన్ను యేసు వైపు తిప్పిందయ్యా. మా ఇంట్లో పని చేయటానికి చాలామంది పని వాళ్ళు వచ్చేవాళ్ళు, కానీ పని వాళ్ళ సంగతి ఏంటంటే 4 గదులు కూడా 4 నిమిషాల్లో ఊడ్చేస్తారు. ఎక్కడొక సీపిరి కట్ట, అక్కడొక సీపిరి కట్ట. 4 గదులు మేము ఊడిస్తే కనీసం అర్ధగంట పట్టిద్ది, ఊడిస్తే 4 నిమిషాల్లో అయిపోద్దయ్యా. ఎప్పుడైనా బంగారు గొలుసు అక్కడ పెట్టి వెళ్ళిపోయామంటే హానోకు మాయమైనట్టు మాయమైపోద్దయ్యా. కొన్ని సంవత్సరాల పాటు పని వాళ్ళతో ఇబ్బంది పడ్డాం. కాపుల అమ్మాయి, ఒక అమ్మాయి మా ఇంట్లో పని చేయటానికి పనికత్తిగా వచ్చింది. మా బట్టలు ఉతుకుతుంది. ఎలా ఉతుకుతుందో తెలుసా? నా భార్య కూడా అంత శుభ్రంగా ఉతకలేదేమో, అంత నీట్గా ఉతుకుతుంది సార్. ఇల్లు తుడుస్తుందండి, ఆ వ్యాక్యూమ్ క్లీనర్తో తుడిచినా కానీ అంత నీట్గా సార్ ఎంత బిడ్డలారా, ఒక వ్యక్తిని మార్చడానికి గొప్ప గొప్ప ప్రసంగాలు కాదు, నీ పని స్థలంలో నువ్వు ప్రదర్శించే నమ్మకత్వమే ప్రజల జీవితాల్లో ముద్రేస్తుంది. ఓ రోజు దూర ప్రయాణం వెళ్తా 500 రూపాయల కాగితాలు ఒక చోట, 100 రూపాయలు కాగితాలు ఒక చోట, ఓ 10,000 రూపాయలు చలందరవందరగా పడేసాను సార్. వెళ్ళాను. 2 రోజుల తర్వాత వచ్చాను. అద్భుతం ఏంటంటే ఆ కాగితాలన్నీ మడతెట్టేసి అనా పైసా కూడా దాచుకోకుండా 10,000 రూపాయలు నా చేతులు పెట్టింది. నేను ఆ అమ్మాయిని అడిగాను, అమ్మా ఇంత నీతిగా నువ్వు బ్రతుకుతున్నావు, ఈ నీతి కలిగిన జీవితం ఎక్కడ నేర్చుకున్నావమ్మా? మా యేసు ప్రభు మాకు ఈ నీతి కలిగిన జీవితం నేర్పాడయ్యా. ఆయన చెప్తాడు, యేసు ప్రభుని ఆరాధించే ప్రజలే ఇంత నీతి కలిగిన వాళ్ళైతే వాళ్ళు ఆరాధించే యేసుక్రీస్తు ఇంకెంత నీతిపరుడైన దేవుడై ఉంటాడో కదా. బ్రతికే ప్రతి చోట, ఒకవేళ మీ దగ్గర ఎవరైనా రమేష్ అన్న వర్క్ చేయించుకుంటున్నారా, యేసురత్నం అన్న మీరు కర్రలు కట్టడానికి వెళ్తున్నారా, బండలు పని చేస్తున్నారా, సార్ 3 రోజుల్లో అయిపోద్ది అంటే 2.5 రోజుల్లోనే పూర్తి చేయండి. వీళ్ళు క్రైస్తవులు అనే ముద్ర దేవుని దగ్గర పొందుకోండి. అన్న వెల్డింగ్ చేశారంటే నిచ్చినని చెప్పి ఎక్కుదామని చెప్పి ఊడిపోయి కింద పడిపోయింది అనుకో, నిన్ను తిట్టాడో నా ప్రభువుని తిడతాడు. మనం ఎన్ని నిందలు పడ్డా పర్వాలేదు, మన ప్రవర్తన ద్వారా యేసయ్య ఒక్కరోజు కూడా అవమానపరచబడకూడదు. బ్రతికే ప్రతి చోట క్రీస్తుకు సాక్షులుగా బ్రతుకుదుంగాక.